మన ప్రభు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శక్తిగల నామములో నేటి వాక్య ఆశీర్వాదము కొరకు ప్రతి ఒక్కరిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. నేటి అంశము అద్భుతాలకు 10 సూత్రాలు. టుడేస్ టాపిక్ ఫ్రమ్ ద థ్రోన్ ఆఫ్ గ్రేస్, 10 ప్రిన్సిపల్స్ ఫర్ మిరకిల్స్. అద్భుతాలకు 10 సూత్రాలు. నేటి వాగ్దానము సామెతల గ్రంథము 1వ అధ్యాయము 33వ వచనం. ప్రామిస్ ఫ్రమ్ ద థ్రోన్ ఆఫ్ గ్రేస్, ద బుక్ ఆఫ్ ప్రొవర్బ్స్ చాప్టర్ 1 వర్స్ 33. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 33వ వచనం. నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసించును, వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా నుండును. పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నటువంటి సత్యం. ప్రియమైనటువంటి సంఘమ, విశ్వాసుల జీవితాలలో అద్భుతాలు చేయటానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు సిద్ధముగా ఉన్నారు. యేసు ప్రభు అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, బలవంతుడు, సర్వశక్తిమంతుడు. ప్రతి విశ్వాసి అద్భుతాలు పొందాలి అన్నది దేవుని యొక్క చిత్తం. పరిశుద్ధాత్ముడు అందుకే గుర్తు చేస్తూ ఉన్నాడు. ఎవరైతే దేవుని యొక్క సందేశాన్ని, యేసయ్య మాటను అంగీకరిస్తారో వాళ్ళు సురక్షితముగా జీవిస్తారు, నివసిస్తారు అని పరిశుద్ధాత్ముడు వాగ్దానం చేస్తున్నాడు. కీడు వచ్చునన్న భయం లేక నెమ్మదిగా నుండును. భయాలన్నీ తొలగించి ధైర్యముతో జీవించటానికి పరిశుద్ధాత్ముడు సహాయం దయచేస్తాడు. 10 సూత్రాలు, అద్భుతాలు పొందటానికి 10 సూత్రాలు. మొదటి సూత్రం ఏమిటి అంటే, హియర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యమును వినువారు అద్భుతాలను చూస్తారు. ప్రేమైనటువంటి సంఘమా, రోమిలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయంలో 17వ వచనంలో పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. బై హియరింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, బై హియరింగ్ అబౌట్ లార్డ్ జీసస్ క్రైస్ట్, అవర్ ఫెయిత్ విల్ బి ఇంక్రీజ్డ్. వాక్యాన్ని వినటం ద్వారా, యేసు ప్రభు గురించి వినటం ద్వారా మనలో విశ్వాసము పెరుగుతుంది అని పరిశుద్ధాత్ముడు తెలియజేస్తూ ఉన్నాడు. అద్భుతాలు జీవితంలో జరగాలి అంటే విశ్వాసులు ప్రతిరోజు అలవాటు చేసుకోవలసినటువంటి 10 సూత్రాలు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 1 వర్స్ 3. సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును, వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులు. యేసు ప్రభు యొక్క రాకడ సమీపముగా ఉన్నది. యేసు ప్రభు వారు రెండవసారి రాబోయే ముందుగా విశ్వాసుల జీవితాల్లో అద్భుతాలు జరుగుతాయి. అయితే విశ్వాసులు చేయవలసింది ఏమిటి? ఆయన మాటను, ఆయన వాక్యమును విని ఆ మాటకు గైకొనే వారిని ఆశీర్వదించబడతారు. యేసయ్య మాటలను, లేఖనాలను చదివేవారు, వినేవారు, అనుసరించేవారు ఆశీర్వదించబడతారు అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి సంఘమా, దేవుని యొక్క చిత్తం ప్రతి కుటుంబంలో అద్భుతాలు జరగాలి. ప్రతి విశ్వాసి జీవితంలో అద్భుతాలు జరగాలి. అందుకే ప్రతి ఒక్క విశ్వాసి కూడా పిలువబడ్డారు. తండ్రి యొక్క ప్రణాళిక చొప్పున, యేసయ్య కృప చొప్పున పిలువబడ్డారు. ప్రేమైనటువంటి సంఘమా, రెండవ సూత్రం ఏమిటి అంటే, రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యమును చదివేవారు. పౌలు గారు రాసినటువంటి పత్రికలో తిమోతికి, పౌలు గారు రాసినటువంటి పత్రికలో, మొదటి పత్రికలో 4వ అధ్యాయం 13వ వచనంలో ఆ సత్యాన్ని గుర్తు చేస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్ముడు. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. పాల్స్ ఫస్ట్ లెటర్ టు తిమోతి చాప్టర్ 4 వర్స్ 13. నేను వచ్చు వరకు
చదువుటయందును హెచ్చరించుటయందును బోధించుటయందును జాగ్రత్తగా ఉండుము. ప్రతి విశ్వాసి ప్రతిరోజు చేయవలసినటువంటి పనులు. ప్రతిరోజు ఈ యొక్క సూత్రాలను పాటించినప్పుడు అద్భుతాలు జీవితంలో అనుభవిస్తారు అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. చదువుటలో, లేఖనాలను చదవటంలో, యేసయ్య మాటలను జ్ఞాపకం చేసుకోవటంలో, చదవటంలో అశ్రద్ధ చేయకుండా మనం ఉన్నప్పుడు, జాగ్రత్తగా చదివినప్పుడు సత్యాలు బయలుపరచబడతాయి. అద్భుతాలు అనుభవించే కృపలోకి, ఆశీర్వాదంలోకి నడిపించబడతారు అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. మూడవ సత్యం ఏమిటి అంటే స్టడీ ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యమును పరిశీలన చేస్తూ, పరిశోధిస్తూ చదివేటువంటి వారు. తిమోతికి పౌలు గారు రాసినటువంటి 2వ పత్రికలో ఆ సత్యాన్ని మనం చూస్తాం. 2వ అధ్యాయం 2వ పత్రిక 15వ వచనంలో పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కరలేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనుపరుచుకొనుటకు జాగ్రత్త పడుము అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సంఘమా, పరిశీలన చేస్తూ, పరిశోధిస్తూ దేవుని యొక్క మాటలను ధ్యానం చేసినప్పుడు మనం జీవితాల్లో అద్భుతాలు చూస్తామని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. 4వ సత్యం ఏమిటి అంటే మెడిటేట్ అపాన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. జాగ్రత్తగా ధ్యానించుట ద్వారా, వాక్యాన్ని ధ్యానించుట ద్వారా, సత్యాన్ని ధ్యానించుట ద్వారా యెహోషువ గ్రంథములో 1వ అధ్యాయంలో యెహోషువకి దేవుడు సెలవిచ్చారు. ప్రేమైనటువంటి సంఘమా, ఏమని సెలవిస్తున్నాడు అంటే యెహోషువ గ్రంథంలో 1వ అధ్యాయం ద బుక్ ఆఫ్ జాషువా ఏమని చెప్పాడు? ఆ రోజు కొన్ని వందల వేల సంవత్సరాల కిందట జాషువాని పిలిచి దేవుడు సెలవిచ్చినటువంటి సత్యం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో చెప్తున్నాడు. పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నాడు, సత్యాన్ని గుర్తు చేస్తున్నాడు. ఈరోజు ప్రతి విశ్వాసి జీవితంలో అద్భుతాలు ఉండాలి, అద్భుతాలు జరగాలి. ప్రతి ఒక్క విశ్వాసి జీవితంలో నిత్యము అద్భుతాలు జరగాలి అని పరిశుద్ధాత్ముడు కోరుకుంటున్నాడు. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనం, ద బుక్ ఆఫ్ జాషువా చాప్టర్ 1 verse 8. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటిని ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించేలా నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించెదవు. ఒక విశ్వాసి జీవితంలో అద్భుతాలు జరగటానికి ధ్యానించాలి. దేవుని మాటను, సత్యాన్ని, యేసయ్య మాటను ధ్యానం చేయాలి. పగలు రాత్రి ధ్యానం చేసుకుంటూ ఉండాలి. నీవు విన్నటువంటి సందేశాన్ని, సమాచారాన్ని, వర్తమానాన్ని, యేసయ్య మాటలను, వాక్యాన్ని ధ్యానం చేయాలి. దీవారాత్రము దాన్ని ధ్యానం చేసిన ఎడల అద్భుతాలు జరుగుతాయి. అప్పుడు నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని నీవు చక్కగా ప్రవర్తించెదవు అని పరిశుద్ధాత్ముడు సెలవిస్తున్నాడు. అద్భుతాలు జరగాలి అంటే ప్రతి విశ్వాసి జీవితంలో ధ్యానించాలి. సందేశాన్ని, సమాచారాన్ని, వర్తమానాన్ని, వాక్యాన్ని ధ్యానం చేయాలి అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి సంఘమా, 5వ సత్యం, ఒక విశ్వాసి జీవితంలో అద్భుతాలు జరగాలి అంటే ఏం చేయాలి? కీర్తనాకారుడితో బయలుపరిచాడు, పరిశుద్ధాత్ముడు బయలుపరుస్తున్నాడు. 119వ కీర్తనలో 16వ వచనం, 119, 16లో పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నాడు. Psalms 119 verse 16, కీర్తన 119, 16.
119:16 నీ కట్టడలను బట్టి నేను హర్షించెదను, నీ వాక్యమును నేను మరువకయుందును. నీ వాక్యము నేను మరచిపోకుండా ఉంటాను. అంటే నెమరు వేసుకోవటం వల్ల ప్రేమైనటువంటి సంగమ, కంఠస్థం చేయటం వల్ల, దేవుని యొక్క మాటను, వాక్యాన్ని కంఠస్థం చేయటం వల్ల, పదే పదే నీవు ఆ మాటలను కంఠస్థం చేయటం వల్ల అద్భుతాలు జరుగుతాయి అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నాడు. ఇది దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క ప్రణాళిక. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి భూలోకంలో నివసించిన కాలంలో 40 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత యేసు ప్రభుల వారిని శోధించటానికి శోధకుడు వచ్చి యేసు ప్రభుల వారితో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రేమైనటువంటి సంఘమా, అప్పుడు యేసు ప్రభుల వారు అన్నటువంటి మాట, సాతానుతో పలికినటువంటి మాట. యేసు ప్రభుల వారు సాతానుడు అంటున్నాడు, మనుష్యుడు నీవు ఈ రాళ్లను రొట్టెలుగా చేసి ఆజ్ఞాపించు అని అంటున్నాడు. నీకు ఆకలేస్తుంది కదా, కాబట్టి ఈ రాళ్లను రొట్టెలుగా ఆజ్ఞాపించుమనెను. అప్పుడు యేసు ప్రభువు వారు సమాధానం ఇస్తున్నారు శోధకుడితో, అపవాదితో. మత్తయి సువార్త 4:4 మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అని వ్రాయబడి ఉన్నదనెను. అపవాదిని శోధించడానికి వచ్చినటువంటి శోధకుడికి యేసు ప్రభుల వారు తన మాటతో సమాధానం సెలవిచ్చారు. ప్రేమైనటువంటి సంఘమా, ఎప్పుడైతే వాక్యాన్ని మనం నెమరు వేసుకుంటామో, ధ్యానం చేస్తామో, చదువుతామో, కంఠస్థం చేస్తామో యేసయ్య మాటలను, అప్పుడు శక్తిని, అభిషేకాన్ని, అద్భుతాలను మన జీవితాల్లో మనం చూస్తాం అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. 6వ సత్యం ఏమిటి అంటే, కన్ఫెస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నోటితో ఒప్పుకొనువారు అద్భుతాలను చూస్తారు. రోమిలకు రాసినటువంటి పత్రిక 10:9-10 ద బుక్ ఆఫ్ రోమన్స్ చాప్టర్ 10:9-10. రోమిలకు రాసినటువంటి పత్రిక 10:9-10 పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నటువంటి సత్యం. 10:9-10 యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు. ఏలైనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. నోటితో ఒప్పుకోవాలి, సత్యాన్ని ఒప్పుకోవాలి, యేసు ప్రభు అని ఒప్పుకోవాలి. ప్రేమైనటువంటి సంఘమా, నా జీవితానికి యేసు ప్రభు అని ఒప్పుకొనుచున్నాను, నా ఆత్మకు, నా యొక్క శరీరానికి, నా భవిష్యత్తుకు యేసు ప్రభు అని ఒప్పుకొనుచున్నాను అని ఒప్పుకోవాలి. సత్యాన్ని ఒప్పుకోవాలి, యేసు ప్రభు అని ఒప్పుకోవాలి. ప్రేమైనటువంటి సంఘమా, ఎప్పుడైతే మనం ఒప్పుకోలు ప్రార్థన చేస్తామో, సత్యాన్ని అంగీకరిస్తామో, అప్పుడు మన జీవితాలలో అద్భుతాలు జరుగుతాయి అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి సంఘమా, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 4:14 పరిశుద్ధాత్ముడు తెలియచేస్తున్నాడు. ద బుక్ ఆఫ్ హీబ్రూస్ చాప్టర్ 4:14 ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు గనుక మనము ఒప్పుకొనిన దాన్ని గట్టిగా చేపట్టుదము. మనం ఒప్పుకున్న దాన్ని గట్టిగా పట్టుకోవాలి, అంగీకరించి దాన్ని పట్టుకోవాలి. ప్రేమైనటువంటి సంఘమా, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ప్రధాన యాజకుడిగా మనకున్నారు. పరలోకంలో తండ్రి కుడి పార్శ్వాన కూర్చుని ప్రార్థన విజ్ఞాపనలు చేయించినటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు సహాయం చేస్తారు. పరిశుద్ధాత్ముడు సహాయం దయచేస్తారు. ప్రేమైనటువంటి సంఘమా, కాబట్టి నేను ధైర్యముగా దేవుని సన్నిధికి వెళ్ళాలి అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 4:16 అదే సత్యాన్ని తెలియజేస్తున్నాడు. హీబ్రూస్ చాప్టర్ 4:16
గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. ధైర్యంతో వెళ్ళాలి దేవుని యొక్క సన్నిధికి. కృప ఉన్నటువంటి కృపాసనము, సింహాసనము, కృప ఉన్నటువంటి సింహాసనము, కృప కలిగినటువంటి యేసయ్య సన్నిధికి ధైర్యముతో వెళ్ళాలి అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి సంఘమా, అద్భుతాలు పొందాలి అంటే 7వ సూత్రం, టు రిసీవ్ ద మిరకిల్స్ we need to follow the principles. Believe in the word of God. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. The book of Hebrews chapter 11 verse 6. Without faith it is impossible to please God. He that comes to God should believe in heart that he is the rewarder of those who diligently seek him. హెబ్రీలకు రాసిన పత్రిక 11:6. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన యున్నాడనియు తన్ను వెదకు వారికి ఫలము దయచేయవాడనియు నమ్మవలెను గదా. ప్రేమైనటువంటి సంఘమా, మనలో ఉండవలసింది విశ్వాసము, నమ్మకము, యేసయ్య మాట మీద నమ్మకము, యేసయ్య పలికిన ప్రవచనాల మీద నమ్మకం, యేసయ్య పలికిన వాగ్దానం మీద నమ్మకం. మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో అప్పుడు ఫలాన్ని అనుభవిస్తాం, అద్భుతాలను మనం చూస్తాం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలుట అసాధ్యము. సృష్టికర్త అయిన దేవుడు, ఆది సంభూతుడు, శిలువలో మరణించి తిరిగి లేచిన సజీవుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు విశ్వాసాన్ని ఘనపరుస్తారు, విశ్వాసాన్ని పరిశీలన చేస్తారు. ప్రతి విశ్వాసిలో ఉన్న విశ్వాసం యొక్క పరిమాణాన్ని పరిశీలన చేస్తూ ఉంటారు. విశ్వాసి యొక్క స్థానాన్ని చూస్తూ ఉన్న దేవుడు, విశ్వాసాన్ని ఘనపరిచి ఆశీర్వదించేటువంటి దేవుడు. ప్రేమైనటువంటి సంఘమా, కాబట్టి మనలో విశ్వాసము ఉండాలి అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నాడు. మన జీవితాలలో అద్భుతాలు చూడటానికి విశ్వాసము మనం కలిగి ఉండాలి అని పరిశుద్ధాత్ముడు తెలియజేస్తున్నాడు. మత్తయి సువార్త 21:22లో ఆ సత్యాన్ని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. మాథ్యూ చాప్టర్ 21 verse 22. మత్తయి సువార్త 21:22. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటన్నిటినీ పొందుదురని వారితో చెప్పాను. సమస్య తీరకముందే నేను పొందుకుంటాను, ఈ సమస్య తొలగిపోతుంది అని విశ్వాసముతో ప్రార్థనలో నేను జ్ఞాపకం చేసుకోవాలి. ఈ సమస్య తొలగిపోతుంది, ఈ రోగము తొలగిపోతుంది, ఈ కష్టము తొలగిపోతుంది, ఈ ఆపద తొలగిపోతుంది. కారణం యేసు ప్రభు నాలో ఉన్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తు నాలో సజీవునిగా నివసిస్తున్నారు. నాలో ఉన్న యేసు ప్రభు ఈ లోకంలో ఉన్న అపవాది కన్నా సర్వశక్తిమంతుడు అని ఇటువంటి విశ్వాసముతో ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ యొక్క కార్యాలను మన జీవితాల్లో మనం చూస్తాము అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి సంఘమా, 8వ సత్యం, అద్భుతాలు చూడటానికి, టు రిసీవ్ ద మిరకిల్స్ ఇన్ అవర్ డే టు డే లైఫ్ వీ నీడ్ టు ఫాలో ది ప్రిన్సిపల్స్. 8వ సూత్రం, ఒబే ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యములకు విధేయత చూపించాలి అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 14:15లో ఇఫ్ యు లవ్ మీ యు విల్ ఒబే మై కమాండ్స్ అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నాడు. యోహాను సువార్త 14:15లో ఆ మాట యేసయ్య చెప్పారు, తన శిష్యులతో సెలవిచ్చారు, మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొందురు. యోహాను సువార్త 14:21లో అదే సత్యాన్ని మరలా తెలియచేస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి సంఘమా, నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. నేనును వాణ్ణి ప్రేమించి వానికి నన్ను కనపరుచుకొందునని చెప్పాను. యేసయ్య కనిపిస్తారు, యేసయ్య ప్రత్యక్షం అవుతారు. ఎప్పుడు? ఆజ్ఞకు లోబడినప్పుడు,
యేసయ్య మాటకు లోబడినప్పుడు ప్రేమైనటువంటి సంగమ తను తాను బయలుపరుచుకుంటారు. తనలో యేసయ్యలో ఉన్నటువంటి మహిమను, శక్తిని, పరిశుద్ధాత్మ చేసేటువంటి కార్యాలను, అద్భుతాలను మన అనుదిన జీవితాలలో మనం చూస్తాము అని పరిశుద్ధాత్ముడు సత్యాన్ని మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. యేసయ్య పలికిన మాటలను మనకి గుర్తు చేస్తూ ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారి భూలోకంలో నివసించినటువంటి కాలంలో తన శిష్యులతో 3.5 సంవత్సరాలు గడిపి ఈ లోకంలో సత్యాన్ని ప్రకటించి ప్రభువైన యేసుక్రీస్తు వారు మన జీవితాలకు మాదిరిగా తన యొక్క సర్వమును చూపించిన దేవుడు, మార్గాన్ని చూపించినటువంటి దేవుడు, జీవములోకి సత్యములోకి నడిపించినటువంటి దేవుడు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు. అద్భుతాలు చూడాలి అంటే మనం చేయవలసినటువంటి 9వ సూత్రం సాక్ష్యము చెప్పాలి. విట్నెస్ ద క్రైస్ట్. సాక్ష్యము చెప్పువారు అద్భుతాలను చూస్తారు. ప్రేమైనటువంటి సంగమా, యోహాను సువార్త 15వ అధ్యాయం 26-27 వచనాలు. జాన్ ది గాస్పెల్ చాప్టర్ 15 verse 26 and 27. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చును. మీరు మొదటి నుండి నా యొద్ద ఉన్నవారు గనుక మీరును సాక్ష్యం ఇద్దరు అని యేసు ప్రభుల వారు తన శిష్యులతో మాట్లాడుతూ, బలపరుస్తూ, ధైర్యాన్ని తెలియచేస్తూ, వాళ్ళు చేయవలసినటువంటి పనిని, బాధ్యతను గుర్తు చేస్తూ ఉన్నారు. పరిశుద్ధాత్ముడు సాక్ష్యం చెప్తారు, తర్వాత శిష్యులు సాక్ష్యం చెబుతారు. ఈరోజు విశ్వాసులు సాక్ష్యం చెబుతారు. ప్రతి విశ్వాసి సాక్ష్యం చెప్పాలి. యేసయ్య మరణమును గురించి, యేసయ్య పునరుత్థానమును గురించి, యేసయ్య ప్రేమను గురించి, సత్యముల గురించి సాక్ష్యము చెప్పాలి. ప్రేమైనటువంటి సంగమ, సాక్ష్యాన్ని చెప్పేటువంటి వారిలో అద్భుతాలు జరుగుతాయి. యేసయ్య చేసిన కార్యాలను, యేసయ్య సిలువలో చేసిన అద్భుతాన్ని, సిలువలో అప్పగించినటువంటి జీవితాన్ని, కృపను జ్ఞాపకం చేసుకుంటూ, ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ సాక్ష్యాన్ని చెప్పేటువంటి వారి జీవితాల్లో అద్భుతాలు జరుగుతాయి అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. అద్భుతాలు జరగాలి అంటే 10 సూత్రాలు ప్రతిరోజు పాటించాలి. 10వ సూత్రం ఏంటి అంటే 10th ప్రిన్సిపల్, ప్రొక్లెయిమ్ హిస్ ప్రామిసెస్, ప్రొక్లెయిమ్ హిస్ వర్డ్, క్లెయిమ్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్. వాగ్దానాలను బహిరంగంగా చెప్పుట, వాగ్దానాలను బహిర్గతం చేయుట. ప్రేమటువంటి సంగమ, పౌలు గారు రాసినటువంటి పత్రికలో, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో 15వ అధ్యాయంలో 57వ వచనంలో ఆ సత్యాన్ని పరిశుద్ధాత్ముడు మనకి గుర్తు చేస్తున్నాడు. థ్యాంక్స్ బీ టు ఫాదర్ జెహోవా హూ గివ్స్ us the victory through Lord Jesus Christ. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 57వ వచనం. మన ప్రభు అయిన యేసు క్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆమేన్. ఏ సమస్య అయితే ఉంటుందో, ఏ కష్టం అయితే ఉంటుందో, ఏ బాధ అయితే ఉంటుందో, ఏ బలహీనత అయితే ఉంటుందో, కుమారుడి జీవితంలో, కుమార్తె జీవితంలో, భర్త జీవితంలో, భార్య జీవితంలో, విశ్వాసి జీవితంలో సమస్య ఉన్నప్పుడు ఆ సమస్యలో చెప్పవలసింది, జ్ఞాపకం చేసుకోవలసింది వాగ్దానం. వాగ్దానాన్ని బహిర్గతంగా చెప్పాలి. ఈ సమస్యలో నాకు జయము కలుగుతుంది, ఈ కష్టములో నాకు జయము కలుగుతుంది అని చెప్పాలి. యేసయ్య కృప ద్వారా, యేసు ప్రభు ద్వారా నాకు జయము కలుగుతుంది, ఈ సమస్య తొలగిపోతుంది. కారణం నా యేసయ్య కృప. నా యేసు ప్రభు సిలువలో జయాన్ని అనుగ్రహించారు, మరణాన్ని కొట్టివేశారు, శాపాన్ని కొట్టివేశారు, పాపాన్ని సిలువ రక్తంలో కడిగివేశారు, జయాన్ని పొందుకోవటానికి ఆశీర్వాదాన్ని అనుగ్రహించారు. యేసు క్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్నటువంటి తండ్రికి కృతజ్ఞతలు చెల్లించవలసినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉన్నది. ప్రేమటువంటి సంగమ, అదే పరిశుద్ధాత్ముడు ఈరోజు మనకి గుర్తు చేస్తూ ఉన్నాడు. రోమిలకు రాసినటువంటి పత్రికలో
కూడా 8వ అధ్యాయంలో ఆ సత్యాన్ని తెలియచేస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్ముడు. యు ఆర్ మోర్ దెన్ కాంకరర్. రోమిలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయంలో ఆ సత్యాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. 37వ వచనం, రోమన్ చాప్టర్ 8 వర్స్ 37. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనం వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. వీటన్నిటిలో, కష్టాలన్నిటిలో అత్యధిక విజయాన్ని పొందుకుంటాం. ఏ సమస్య అయితే ఉన్నదో ఆ సమస్యలలో అత్యధికమైన విజయాన్ని పొందుకుంటారు విశ్వాసులు. అద్భుతాలు జరుగుతాయి ప్రేమైనటువంటి సంఘమా. అందుకే బలహీనులు జ్ఞాపకం చేసుకోవలసినటువంటి అనేక వందల వేల వాగ్దానాలు ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో. వాటిని ధ్యానం చేస్తూ, కంఠస్థం చేస్తూ, ఆ వాగ్దానాలని మనం బహిర్గతం చేస్తూ ఉండాలి. ప్రతి సమస్యలో ఒక వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. బలహీనంగా ఉన్నప్పుడు యెషయా గ్రంథం 53:5లో ఐఎమ్ హీల్డ్ బై ద వూండ్స్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. యెషయా 53:5. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. యేసయ్య పొందిన గాయాల ద్వారా నాకు స్వస్థత కలిగింది అని మరలా చెప్తూ ఉండాలి. పదే చెప్తూ ఉండాలి. యేసయ్య మాటను, వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ విశ్వాసముతో వాగ్దానాలను బహిర్గతం చేయాలి అని పరిశుద్ధాత్ముడు తెలియజేస్తూ ఉన్నాడు. యేసయ్య ప్రతి ఒక్క కుటుంబంలో, ప్రతి విశ్వాసి కుటుంబంలో అద్భుతాలు చేసే దేవుడు. యేసు ప్రభు అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు. మరలా తిరిగి రెండవసారి రాబోచున్నటువంటి రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, లోకరక్షకుడైన యేసయ్య తన రాజ్యాన్ని, తండ్రి చిత్తాన్ని భూలోకంలో నిర్వహించటానికి మొదటిసారి వచ్చారు. రెండవసారి పరిపాలన చేయటానికి రాబోతున్నారు. బహుమానాలు ఇవ్వటానికి రాబోతూ ఉన్నారు. అయితే అద్భుతాలు ప్రతి ఒక్కరూ చూడాలి అన్నది తండ్రి యొక్క చిత్తం, తండ్రి యొక్క ప్రణాళిక. అందుకు పరిశుద్ధాత్ముడు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ప్రతి బలహీనతలో, ప్రతి సమస్యలలో నిత్యము వాక్యాన్ని గుర్తు చేసి, వాగ్దానాలని గుర్తు చేసి, సత్యాన్ని తెలియచేసి, సత్యములోకి, జీవములోకి, విశ్వాసములోకి, ఆశీర్వాదములోకి, అద్భుతాలు అనుభవించటానికి సహాయము దయచేస్తూ ఉంటాడు పరిశుద్ధాత్ముడు. కాబట్టి కృంగిపోకూడదు, అధైర్యపడకూడదు, దిగులు పడకూడదు. ప్రేమైనటువంటి సంఘమా, ప్రతి సమస్యలో వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ పలకాలి, బహిర్గతం చేయాలి. వాగ్దానాన్ని బహిర్గతం చేయాలి. సమస్యల పైన జయాన్ని ఇచ్చే దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. జయాన్ని నేను పొందుకోవాలి అన్నది దేవుని యొక్క చిత్తం. పరిశుద్ధాత్ముడు అందుకే సహాయం దయచేస్తాడు. ఆదరణకర్తగా, ఆలోచనకర్తగా, నిత్యము సహాయకుడిగా ఉంటాడు పరిశుద్ధాత్ముడు. కాబట్టి విశ్వాసము ఉంచి, ధైర్యము కలిగి, వాగ్దానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ విశ్వాసముతో ప్రార్థన చేద్దాం. యేసయ్య మాటలకు మనం లోబడదాం. యేసయ్య రాకడకు మనం సిద్ధపడదాం. యేసయ్య కృప మనందరికీ సదా తోడైండునుగాక. ఆమేన్. పరిశుద్ధాత్ముడు నిత్యము మనలందరినీ సర్వసత్యములోకి నడిపించి ప్రతి విశ్వాసి అద్భుతాలు చూసేలాగా, అనుభవించేలాగా తయారు చేసి వాడుకొనుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన యేసయ్య, నీకు వందనాలు. నీ యొక్క పరిశుద్ధమైన, శ్రేష్టమైన, విలువైన మాటలను జ్ఞాపకం చేసుకోవటానికి, ఆశీర్వాదము పొందటానికి, అద్భుతాలు చూడటానికి, 10 సూత్రాలను ప్రతిరోజు మేము పాటించటానికి సహాయము దయచేస్తున్నందుకు నీకు వందనాలు. యేసు ప్రభువా, సర్వశక్తిమంతుడవు, సర్వాధికారివి, అద్భుతాలు చేసిన దేవుడవు, చేసే దేవుడవు. యేసు ప్రభువా, మీ రాకడకు మమ్మల్ని అందరినీ కూడా సిద్ధపరుస్తున్నందుకు నీకు వందనాలు. ప్రతి ఒక్కరూ ఒక సాక్షిగా జీవించులాగున, వాగ్దానమునందు విశ్వాసం ఉంచి ప్రార్థన చేయులాగున, వాగ్దానములను ప్రకటించులాగున, బహిర్గతము చేయులాగున, నిత్యము నీ యొక్క మాటలను ధ్యానించులాగున, నీ యొక్క మాటలను అధ్యయనం చేయులాగున సహాయము దయచేస్తున్నందుకు వందనాలు.
ప్రతి అనుమానాన్ని, ప్రతి చీకటి అధికారాన్ని, ప్రతి సాతాను సర్వాధికారాన్ని యేసు ప్రభు నామములో మా జీవితాల నుండి పారదోలుతూ బయటబంధిస్తున్నాం. యేసు ప్రభు పొందిన గాయాల ద్వారా స్వస్థత కలుగును గాక. యేసు ప్రభు శక్తిగల నామములో ప్రతి సమస్యలో విజయము కలుగును గాక అని ప్రకటిస్తూ, యేసు ప్రభు నీవు పలికిన మాటలను నిత్యము జ్ఞాపకం చేసుకోవటానికి సహాయం దయచేస్తున్నందుకు వందనాలు. నేను విన్న యేసయ్య మాటలను అందరికీ చెప్పటానికి పరిశుద్ధాత్ముడ నీవు సహాయం దయచేస్తున్నందుకు వందనాలు. యేసు ప్రభు అని ఒప్పుకొనుచు ఈ సమర్పణ ప్రార్థన యేసునామములో చేసి ఆశీర్వాదాన్ని, జయమును, స్వస్థతను, జీవమును యేసు ప్రభు నామములో పొందుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.